ఈ రోజు వరల్డ్ కప్ గెలిచిన సంతోషంలో ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ రోజు రాజీవ్ పార్క్ దగ్గర T20 వరల్డ్ కప్ మ్యాచ్ లైవ్ స్క్రీనింగ్ అయితే పెట్టినారు. ఈ లైవ్ స్క్రీనింగ్ ని చూడడానికి చాలా మంది అయితే వచ్చారు. వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి పోలీసు వాళ్ళు చూడండి ఎంత మంది వచ్చారు. నాకు కొంచెం వర్క్ ఉంటే ఆ వర్క్ చూసుకొని వచ్చేలేపు ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే అయిపోయింది. అందరూ సెకండ్ ఇన్నింగ్స్ కోసం కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ హార్దిక్ పాండ్యా కుండే క్రేజే వేరు. హార్దిక్ పాండ్యా స్క్రీన్ లో కనిపిస్తే చాలు గొంతులు పగిలేలా అరుస్తున్నారు మా వాళ్ళంతా. ఈ లైవ్ స్క్రీనింగ్ లో మామూలుగా ఎంజాయ్ చేయలేదు. మేమంతా రచ్చలు పడేసాము. ఇంకా అరిచి అరిచి గొంతును వస్తుంటే అలా చల్లగా బాదం పాలన తాగుదాం అనేసి బాదం పాలు తాగడానికి వచ్చాము. అక్కడ వికెట్లు పడుతుంటే ఇంకా మా వాళ్ళని ఆపే వాళ్ళే ఎవరు లేరు. పోలీసు వాళ్ళని కూడా పట్టించుకోకుండా కుర్చీలు గిరిచీలు ఎత్తి మరీ అల్లరి చేశారు. ఈ మ్యాచ్ చూడడానికి ఎంత మంది వచ్చారో చూడండి. నేను అసలు అనుకోలేదు ఇంత మంది వస్తారని. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ గా నిండిపోయారు మొత్తం. మ్యాచ్ ఎండింగ్ లో బుమ్రా వేసిన బౌలింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనుకోండి. అసలు అనుకోలేదు వరుసగా వికెట్లు తీస్తాడనేసి. ఫైనల్ వికెట్ పడగానే మా వాళ్ళు చూడండి ఎంత రచ్చ చేశారు. చైర్లు మొత్తం పగలగొట్టేశారు. మీలో ఎవరన్నా ఈ లైవ్ స్క్రీనింగ్ దగ్గరకు వచ్చింటే ఒకసారి కామెంట్ చేయండి. మ్యాచ్ అయిపోయాక ఇంకా అందరు సంతోషంలో బండ్లు అర్పించుకుంటూ ఇంటికి అయితే వచ్చేసారు. అలాగే మన ఇండియన్ టీమ్ లో మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరో ఒకసారి కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి అలాగే మన అకౌంట్ ని ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్.